శ్రీరెడ్డి ఒకప్పుడు యాంకర్గా పనిచేసింది. వివాదాస్పద నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు సోషల్ మీడియాలో విపరీతంగా పాపులారిటీ ఉంటుంది. పైగా తాను ఎప్పటికీ యాక్టివ్గా ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో సినిమాలకు సంబంధించిన విషయాలు, రాజకీయాలకు సంబంధించిన విషయాలు, సామాజిక పరమైన అంశాలు ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఈమె తర్వాతే ఎవరైనా. తనకు ఎదురైన విమర్శలు, తనకు ఎదురైన అనుభవాల గురించి ఆమె ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉంటుంది. ఇటీవల శ్రీరెడ్డి సోషల్ మీడియాలో లైవ్లోకి వచ్చింది. గతంలో తాను సపోర్ట్ చేసిన వైసీపీకి సంబంధించి కీలక అంశాలను వెల్లడించింది. తాను పార్టీ కోసం ఎంతో చేసినప్పటికీ గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్ని రకాల ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ తాను పార్టీ కోసం పనిచేశానని, పార్టీకి బహిరంగంగానే మద్దతు పలికానని ఆమె పేర్కొన్నారు. తాను ఎంతగానో సేవలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని, చివరికి ఎంత పని చేసినప్పటికీ గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. యాంకర్ శ్యామల మీద శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్యామల కేవలం గత ఎన్నికల్లో 2 రోజులకు ముందుగా పార్టీలోకి వచ్చిందని, నాడు సిద్ధం సభలకు ఆమె గెస్ట్గా వచ్చిందని, దానికి ఆమె నాకేం లాభం అనే కోణంలో ఆలోచించిందని శ్రీరెడ్డి ఆరోపించింది. అంతేకాదు శ్యామల ఒక కుంభకోణంలో ఇరుక్కుందని శ్రీరెడ్డి సంచలన విమర్శలు చేసింది. శ్యామలకు సంబంధించిన పర్సనల్ వివరాలు మొత్తం తన దగ్గరున్నాయని ఆమె చెప్పుకొచ్చింది. రకరకాల అక్రమాలలో అభియోగాలు ఎదుర్కొంటోన్న వారిని జగన్ దగ్గరికి తీయడం బాధగా ఉందని శ్రీరెడ్డి చెప్పింది. అటువంటి వ్యక్తులతో కలిసి జగన్ ఫోటోలు దిగుతున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది. రోజాతో సమానంగా శ్యామలను చూడడం సరికాదని శ్రీరెడ్డి జగన్కు గుర్తించింది. తనను కార్నర్ చేస్తున్నారని, తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు వైసీపీ నేతలను డబ్బులు అడిగినట్టు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి తాను రెడీగా ఉన్నానని, పార్టీ తరపున తనకు అవకాశాలు లభించడం లేదని శ్రీరెడ్డి వాపోయింది. పాత్రికేయుడు సాయిని ఉద్దేశించి శ్రీరెడ్డి విమర్శలు చేసింది. తన పేరు మీద వీడియోలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపించింది. తన చేతిలో కూడా సోషల్ మీడియా ఉందని, తాను కూడా స్పందిస్తానని సాయిని ఉద్దేశించి ఆమె హెచ్చరించింది.